గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి శ్రీసాయి ఆటోమొబైల్ కస్టమర్లకు అలాగే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజైతే మనకు స్వరాజ్ స్పేర్స్ అయితే వచ్చినాయి. మనకు స్వరాజ్ స్పేర్స్ లైనర్లు కొన్ని సామాన్లు అయితే వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు చాలామంది మనకు కాల్స్ వస్తున్నాయి, అన్న మీ వీడియో బాగున్నాయి, ఈ సామాన్లు ఏమేమి ఉన్నాయి అనేది క్లుప్తంగా మాకు తెలుస్తుంది, ఏమేమి వచ్చినాయి అనేది కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మనము ఫోన్ చేసి కూడా ఈ సామాన్లు ఉన్నాయా లేవా అని కూడా మనం కనుక్కోనికి అవకాశం ఉందన్న అని చాలామంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలన్న, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ మోటివేషన్ ఏంటంటే మన దగ్గర వచ్చిన సామాన్లు ఇవి ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కరికి తెలియనికే మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అట్లాగే చాలామంది మనకు చెప్తున్నారు ఇంకేమేమి సామాన్లు ఉన్నా కూడా మనకు వీడియో పెట్టండి అన్న అని చెప్పేసి. ఖచ్చితంగా ఏ సామాన్లు వచ్చినా మీకు ఖచ్చితంగా వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా. మన వీడియో అయితే ఇప్పటిదాకా అయితే ఎవరు లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అట్లా అయితే మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ రోజు వచ్చేసి మనకు స్వరాజ్ ఎయిర్ క్లీనర్లు, మనకు వచ్చేసి స్వరాజ్ వచ్చేసి ఎయిర్ క్లీనర్ గ్లాస్. ఇది స్వరాజ్కి వస్తుంది, అట్లనే సోనాలికాకు కూడా వస్తుంది ఎయిర్ క్లీనర్ గ్లాసు. మనకు షోరూమ్ తక్కువ పడుతుంది, మంచి క్వాలిటీ ఉంటుంది షోరూమ్ది. మనకు సోనాలికాకు వస్తుంది, స్వరాజ్కి వస్తుంది, రెండు బండ్లకి ఇది అవైలబుల్ వస్తుంది. అట్లనే స్టీల్ ప్లేట్లు, ఆయిల్ బ్రేక్ స్టీల్ ప్లేట్లు, ఆయిల్ బ్రేక్ స్టీల్ ప్లేట్లు వచ్చేసి తోడా నజదీక్. ఆయిల్ బ్రేక్ స్టీల్ ప్లేట్లు వచ్చేసి మనకు అన్నిటికి ఒకటే ఉంటుంది. ఒకటేమో ఎక్స్ఎం బండి పెద్ద బండి వస్తుంది, ఇంకోటి 735, 840 అన్నిటికి ఒకటే. కాకపోతే కొన్నిటికి ఎక్కువ వస్తుంది, కొన్నిటికి తక్కువ వస్తుంది. దీంట్లో మాత్రం డిఫరెంట్ అయితే ఏం లేవు. స్టీల్ ప్లేట్లు ఇవన్నీ స్టీల్ ప్లేట్లు. అట్లనే వస్తే ఆయిల్ బ్రేక్, ఇది ప్లేట్. ఇది వచ్చేసి మనకు ఇది కూడా అంతే సేమ్, అది ఇది సెట్. ఎక్స్ఎం బండికైనా చిన్న బండికైనా పెద్ద బండికైనా ఇవి ఆయిల్ బ్రేక్ స్టీల్ ప్లేట్లు కానీ ఆయిల్ బ్రేక్ ప్లేట్ కానీ సేమ్ ఒకటే వస్తుంది. దీంట్లో మాత్రం తేడా ఉండదు. క్లచ్ ప్లేట్లో మాత్రమే తేడా వస్తుంది, దీంట్లో మాత్రం తేడా ఉండదు. మన ఆల్మోస్ట్ అన్ని షోరూమే, ఈవెన్ ఇట్లాంటి మొత్తం మనం షోరూమే వాడతాం. ఎందుకంటే లోకల్ది వాడి ఊకే క్లచ్ ప్లేట్లు ఇప్పనికైతే రాదు, అందుకని చెప్పేసి షోరూమ్ ఐటమే దాన్ని ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తాము. అట్లనే క్లచ్ రిలీజ్ బేరింగ్, క్లచ్ రిలీజ్ బేరింగ్ మాత్రం క్లచ్ ఇది చిన్న బండికి వస్తుంది 735, 840 చిన్న బండ్లకు క్లచ్. ఇంకోటి పెద్ద బండికి ఏమో పెద్దగా వస్తుంది క్లచ్ రిలీజ్ బేరింగు. ఇవన్నీ స్టీల్ ప్లేట్లు. అట్లనే క్లచ్ ప్లేట్, క్లచ్ ప్లేట్ వచ్చేసి ఇది చిన్న బండికి 735కి వస్తుంది, 840కి వస్తుంది. చిన్న బండ్లు ఏమున్నా ఇవన్నిటికి ఒక్కటే వస్తుంది క్లచ్ ప్లేట్లు. అలాగే మనకు ఎక్స్ఎం బండికి వచ్చే వరకల్లా పెద్దగా వస్తుంది. ఎక్స్ఎం రెండు రకాలు స్వరాజ్లో, చాలా ఆల్మోస్ట్ వచ్చేది రెండే రకాలు ఉంటుంది. ఎక్స్ఎం బండికి వచ్చేసి పెద్దగా వస్తుంది. ఇది రెగ్యులర్గా వచ్చే బండ్లు అన్నిటికీ ఇది ఒకటే క్లచ్ ప్లేట్ వస్తుంది. అట్లనే స్ప్రింగర్లో కూడా ఇదే, స్ప్రింగర్లో కూడా వచ్చేది రెగ్యులర్గా మొత్తం ఇదే వస్తుంది. ఏదైతే ఎక్స్ఎం బండి ఇప్పుడు లేటెస్ట్ బండ్లు ఏవైతే ఉన్నాయో పెద్ద బండ్లు దానికి మాత్రమే దీనికన్నా లెంత్ పెద్దగా వస్తుంది. అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అట్లనే ఇవన్నీ ఆయిల్ ప్లేట్లు, బ్రేక్ ప్లేట్లు. అలాగే మనకు ఈ ప్లేటు ఎప్పుడైతే ఆయిల్ బ్రేక్ బండికి వచ్చేది రెండు రకాల పట్టీలు వస్తుంది. మీరు చూడొచ్చు, ఇది ఒకటి స్ట్రేట్ రకం వస్తుంది మనకు. ఎందుకంటే ఆయిల్ బ్రేక్ పోయినప్పుడు కొన్ని పట్టీలన్నీ అరిగిపోతుంటాయి, లేదంటే బెండ్ అవుతుంది, మన సెట్ కావు. అట్లాంటి టైంలో రేర్ ఇవి మనం ఎక్కువ యూజ్ చేసుకునేది. కాకపోతే అవి పాతవి ఉంటే అవే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్కువ బెండ్ కావడం వల్ల సెట్ కాని సందర్భంలో ఉన్నప్పుడే మనము ఈ ప్లేట్లను యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆయిల్ బ్రేక్ వచ్చేసి బోల్ట్. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇది రెండు రకాలు వస్తుంది. అడ్జస్ట్మెంట్ బోల్ట్కి ఇట్లా దీనికి సెట్ అయిపోతుంది. అట్లనే మీకు ఫస్ట్ చూపించిందేమో స్ట్రేట్ పట్టీ, ఇది వచ్చేసేమో బెండు టైప్లో ఉంటుంది. ఇదే రెండు రకాల పట్టీలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఆయిల్ బ్రేక్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర వస్తుంది.
ఆయిల్ గేజ్ పుల్ల, అంటే మనం ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు మన గేజ్కి ఎంతవరకు ఉందో చెక్ చేసుకోనికి ఆయిల్ గేజ్. ఇది వచ్చేసి డీజిల్ కార్క్, మీరు చూడొచ్చు. అదే మహేంద్ర ఒక్కొక్క బండిది ఒక్కొక్కలా ఉంటుంది. ఇది వచ్చేసి ఏమో స్వరాజు డీజిల్ కార్క్. ఇది ఓల్డ్ మోడల్ అయినా న్యూ మోడల్ అయినా ఒకటే రకం వస్తుంది. అట్లాగైతే ఫరెన్ ట్రక్ వచ్చేసి డిఫరెంట్ వస్తుంది. అదే మళ్ళీ మహేంద్ర వచ్చేసి సేమే వస్తుంది. మీరు చూసుకోవచ్చు డీజిల్ కార్క్. ఇది వచ్చేసి డీజిల్ సపరేటర్, వాటర్ సపరేటర్ అని కూడా అంటారు చూడండి. ఇది షోరూమ్ అయితేనే ఇంత హెవీగా ఉంటుంది. మీరు చూడండి వచ్చేదానికి. ఇది నార్మల్ కంపెనీలో కూడా ఉన్నది, కాకపోతే ఇది ఊకే డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం షోరూమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఇప్పుడు షోరూమ్ ఎక్కువ తెచ్చినాము. ఇది వచ్చి వాటర్ సపరేటర్ చూడండి ఎంత హెవీగా వస్తుందో, వజన్ ఎంత ఉన్నది. ఇది మనకు ఎప్పుడైతే మనము ఆయిల్ బ్రేక్ బూట్, ఇది దీనికి వచ్చే సపోర్ట్కు రాడుకు వచ్చే బూట్, ఇది చిన్న పట్టీ లెక్క వస్తుంది చూడండి ఓల్లోకి వచ్చేదానికి. ఆయిల్ సపరేటర్ బూట్ ఇవి. ఇవన్నీ డీజిల్ కార్కులు. ఇది బోల్ట్. ఇది ఆయిల్ బ్రేక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ బోల్ట్ అండి. మీరు చూడొచ్చు దీనికి పైన థ్రెడ్డింగ్ వస్తుంది. ఇప్పుడు లోకల్ది తీసుకుంటేనేమో ఈ నట్టు కూడా వస్తుంది సపరేట్. షోరూమ్ దానికి కూడా నట్టు సపరేట్ వస్తుంది, పట్టీ సపరేట్ వస్తుంది. మీరు చూడవచ్చు. ఇవన్నీ బెండింగ్ పట్టీలు. ఆయిల్ బ్రేక్ బూటు, ఇదే ఆయిల్ బ్రేక్ బూటు. మనకు ఆయిల్ బ్రేక్ వేసుకునేటప్పుడు 2 బూట్లు వస్తాయి. మీరు చూడొచ్చు ఇది సెట్ వస్తుంది. ఆయిల్ బ్రేక్ మనం ఎప్పుడైతే లైనర్లు ఇట్లా స్టీల్ ప్లేట్ ఇట్లా అన్ని చేంజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆయిల్ బ్రేక్ బూట్ చేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ఓన్లీ బూట్ ఒక్కటే డ్యామేజ్ కావడం వల్ల మనకు ఆయిల్ అంతా లీక్ అవుతుంటుంది. అట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఓన్లీ ఒకే బూట్ వేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఆయిల్ సపరేటర్. స్వరాజ్ మాత్రం ఇంతే వచ్చినాయి ఈరోజు. స్వరాజ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఆయిల్ బ్రేకు, క్లచ్ ప్లేట్లు, లైనర్లు, ఆల్మోస్ట్ గేర్లు. ఇట్లనే వచ్చేసి ఇది ఒకటి మనకు హైడ్రాలిక్ పైప్. ఇది వచ్చేసి హైడ్రాలిక్ పంపు కాంచెల్లి సీట్ కింది దాకా వస్తుంది. ఈ పైపు ద్వారానే మనకు హైడ్రాలిక్ పంపు లేచేది. ఇది చూడండి, ఇదే పైపు. కొంతమంది ఏంటంటే మనకి ఇక్కడ ఇది డ్యామేజ్ అయినప్పుడు కొంతమంది ఇక్కడ ఏమైనా పోయినప్పుడు కూడా వెల్డింగ్ కూడా కొట్టుకోవచ్చు. దీన్ని గ్యాస్ వెల్డింగ్ కొట్టుకోవచ్చు. మీరు చూడవచ్చు ఈ నట్టుని. కాకపోతే పైప్ వేసుకోవడం వల్ల బెటర్ దీనికి వచ్చేదానికి. ఈ పైపులు చూడండి, హైడ్రాలిక్ పైపులు. ఆల్మోస్ట్ హైడ్రాలిక్ పైపులు, లైనర్లు, వాటర్ పంపులు మహేంద్రలో 3 రకాలు ఉన్నాయి. హైడ్రాలిక్ పంప్ వచ్చేసి ఒకటే రకం ఉంటుంది. ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటుంది. శ్రీ సాయి ఆటోమొబైల్ గట్కేసారండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఏ ఐటమ్లు ఉన్నాయి, ఏ ఐటమ్ లేవు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్క రైతుకు. ఎందుకంటే పొద్దున్న 6:30కే షాప్ ఓపెన్ అవుతుంది. 6:30 నుంచి వెళ్ళి 10 గంటల దాకా మన షాప్ ఓపెన్ అవుతుందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.